హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. టేస్టీగా సింపుల్గా బీరకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ చపాతీకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఫ్రై అయ్యాక ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం పేస్టు పసుపు వేసేసుకొని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. నేను ముందుగానే బీరకాయలని కట్ చేసి పెట్టుకున్నానండి. బీరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా అయితే మగ్గించుకోవాలండి. కలుపుతూ ఇలా చక్కగా అయితే మగ్గించుకోవాలి. కొద్దిసేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలాగైతే కలుపుతూ అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 4 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇలా కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే టమాటాలను అయితే చక్కగా మగ్గించుకోవాలండి. ఇలా టమాటాలన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారము ఉప్పు వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలండి. చక్కగా ఒక కప్పు వాటర్ వేసేసుకొని కర్రీ అంతా దగ్గర పడే వరకు ఉడికించండి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇలాంటి వీడియో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో చేశానండి. వీడియో 15 మినిట్స్ మాత్రమే ఉంటుందండి. ఆ వీడియో చాలా యూస్ వచ్చాయి. చాలామంది చూశారు, చాలామంది లైక్ చేశారు. తప్పకుండా ఈ వీడియోని కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.